ఇంకేమంటున్నాడు? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుడు 4వ అధ్యాయం చూస్తాము. 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యం కేడెం డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయంనకైనను, పగటి వేళ ఎగురు బాణంనకైనను, చీకట్ల సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగంనకైనా నువ్వు భయపడవు. చూడండి, ఈ డోమ్ గాని లేకపోతే అసలు ఎంత భయంకరం కదా! ఊహించుకోవడానికే ఎంత భయం అనిపిస్తుంది. చూడండి, ఈ డోమ్‌లో అన్నీ ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు సేమ్ సైజ్ ఉంటారు. మనకట్లా చూపిస్తున్నారు గానీ, చిన్న చంద్రుడు, పెద్ద సూర్యుడు గానీ, సూర్యుడు ఎక్కడనో 92 మిలియన్స్ దూరం లేడు. ఈయనే ఉన్నాడు. లోకల్. సూర్యుడు లోకలే, మూన్ కూడా లోకలే, మనం కూడా లోకలే. స్టార్స్ కూడా హ్యాంగింగ్ స్టార్స్ ఇవన్నీ. తర్వాత ఈ మూన్ కూడా రౌండ్ ఏమి ఉండకుండొచ్చు నాకు తెలిసి చాలా మటుకు ఒక ప్లేట్ లాగా, ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఇట్స్ నాట్ రౌండ్. ఈ సన్ కూడా ఇంతవరకు రాడు. ఇదంతా ఏమి తిరగకుండొచ్చు. ఈ ఈ ఈ రౌండ్‌లో తిరుగుతుండొచ్చు సన్ను. మీకు ఇంకా